గారు మాజీ పాలక మండలి అధ్యక్షులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 9 సంవత్సరాల అనుబంధం కలిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా అంటే అది మాన్యశ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నేను గతంలో 2006-8 మధ్యలో పాలక మండలి సభ్యుడిగా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ అనుభవంలో నేను గమనించిన విషయాలు, ఒక విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవటంలో కరుణాకర్ రెడ్డి కొంచెం పేరు ఆ బోర్డుకు రావటం జరిగింది. కారణం ఏంటంటే ఆ బోర్డులో డిబేట్ అనేది జరిగేది ప్రతి అంశం పైన. ఆయన కూడా మంచి అంశాలపైన బాగా స్పందించేవాడు. కొంచెం మంచి మార్పులు చేర్పులు, మంచి నిర్ణయాలు భక్తులకు, తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థకు, ఒక రకంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం కలిగింది. ఆ విషయంలో అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆ పాలక మండలిలో, ఆయన అధ్యక్షుడిగా పనిచేసే పాలక మండలిలో ఈ వాటికి కూడా ఏ ఒక్కరు కూడా తప్పుగా మాట్లాడిన దాఖలా నిన్న తర్వాత కూడా లేవు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అదే కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సభ్యుడిగా ఒకసారి, అధ్యక్షుడిగా ఒకసారి పనిచేసిన 5 ఏళ్లలో ఇంత నికృష్టంగా, ఇంత దిగజారుడుగా మాట్లాడతాడని చెప్పి నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకు దిగజారుడుగా మాట్లాడుతున్నాడని చెప్పంటే, ఏ మనిషి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఈ పాలక మండలి గుర్తింపు ఉండాలని చెప్పి చొరవ తీసుకున్న వ్యక్తి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అవతల పార్టీని నిందలకు నిరంతరం వేయటం, ఆ నిందలు వేసే భాగంలో తన మనస్సాక్షికి తనకు తెలిసి నేను అబద్ధం చెబుతున్నాను, ఇది తప్పు అని తెలిసినా కూడా పదే 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 అబద్ధాలు వెలించడము ఆయనకి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేవు అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడే పరిస్థితి వస్తుంది? కేవలం రాజకీయ మార్పు అనేది సహజం. అది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో రాజకీయ పార్టీ ఇవాళ ఉన్న పార్టీ నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఉంటుందో ఉండదో భగవంతుడికి ఎరుక. ఈ 3 నాళ్ళ ముచ్చట్లో ఇంత దిగజారుడుగా దేవస్థానం నువ్వు పదే పదే చెప్తుంటావు. గత చరిత్ర నీ గురించి చెప్పడం అంత మంచిది కాదు, కానీ చెప్తావు. విష్ణుమూర్తి పైన వెంకటేశ్వర స్వామి రచంచల విశ్వాసాలు కలిగిన భక్తుడు అని చెప్తావు, భక్తుడిని చెప్తావు, ప్రథమ భక్తుడిని అని చెప్తావు. అటువంటి వ్యక్తివి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వస్తువుగా తీసుకొని నీ రాజకీయ లబ్ధిని అది పావుగా చేసుకొని, నీ రాజకీయ లబ్ధిని నువ్వు రాజకీయాలు నిరంతరం టీవీలో కనిపించడం కోసమో, మీడియాలో కనిపించడం కోసమో, మీ నాయకుల దగ్గర శభాష్ అనిపించుకోవడం కోసం చేసే ఈ కుట్రలో భాగం అయిపోయినాడు కరుణాకర్ రెడ్డి. ఒక రకంగా ఆవేదనతోనే కాదు, ఈ వ్యక్తి ఇంత దిగజారు మాట్లాడతాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని పదులు, కొన్ని ఎన్ని ఆయన చెప్పిన సంఘటనలు అని చెప్పి తీసుకొస్తున్నాయి. ఎన్నోసార్లు చర్చించుకున్నా, ఇప్పుడు మళ్ళీ సందర్భం అసందర్భం తెలియదు, కానీ పొదల్లో పడిన ఒక శిల్పాన్ని జనరేటర్ వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నాను? నేనేదో కరుణాకర్ రెడ్డిని విమర్శించడం కోసమో కాదు. ఒక లడ్డు విషయంతో మొదలుపెట్టి, లడ్డు విషయంలో కల్తీ జరిగిందని సాక్షాత్తు దర్యాప్తు సంస్థలను తేల్చి సుప్రీంకోర్టు వారు పర్యవేక్షణలో ఉండగా మీరే ఒప్పుకొని కల్తీ జరిగిందని చెప్పి, సుబ్బారెడ్డి గారు మీరు కూడా కల్తీ జరిగిందని చెప్పి, కల్తీ జరిగింది కానీ పందికో అని చెప్పలేదు కదా, పందికో అని చెప్పారని చెప్పి అదొక నింద కంటిన్యూస్గా చేసి లేనిపోని విషయాలు ఏదో ఒక వంకర టింకర్గా
ఓడిగుండికి మోకాలకు లింక్ వేసినట్టుగా ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న హెరిటేజ్ సంస్థ కదా, వాళ్ళ సమ్మతం ఉంది కదా. ఒక మాట్లాడితే 9 సంవత్సరాల అనుభవం ఉన్న పాలక మండలితో సంబంధం ఉన్న వ్యక్తి మాట్లాడితే దానికి అర్థం ఉండాలి. నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి, మీరే సమాధానం చెప్పుకోవాలి. హెరిటేజ్ సంస్థకు దీనికి సంబంధం లేదు. హెరిటేజ్ అనే సంస్థ ఇందాపూర్ డైరీకి వాళ్ళ దగ్గర కోప్యాక్ చేసుకుంటున్నారు. అది ప్రతి డైరీ చేసే పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది నెయ్యి కాదు, వాళ్ళకు కావాల్సిన కొన్ని మిల్క్ పౌడరు, ఐస్ క్రీమ్స్, తర్వాత యూహెచ్డి టెట్రాప్యాక్ మిల్క్, కొన్ని వాళ్ళకి కావాల్సిన చేసుకోవడం సహజం. అది ఈ డైరీనే కాదు, KMF లాంటి సంస్థ చేసుకుంటుంది, అమూల్ చేసుకుంటుంది, బ్రిటానియా చేసుకుంటుంది, క్యాడ్బరీ చేసుకుంటుంది, నెస్లే చేసుకుంటుంది. ఇలా మిల్క్ ప్రోడక్ట్స్తో సంబంధం ఉన్న ప్రతి కంపెనీ కూడా ఒక కంపెనీ ఒక డైరీకి అందుబాటులో ఉంటే చేసుకోవడం సహజం. హెరిటేజ్ గురించి మాట్లాడుతూ హెరిటేజ్ సంబంధం ఉంది, హెరిటేజ్ సప్లై చేస్తున్నారు. ఎప్పుడో మిల్క్ కూడా సప్లై చేశారంట, 2004లో సప్లై చేసిండొచ్చు. నేరమా? ఎమర్జెన్సీలో టీడీకి రిక్వైర్మెంట్ అర్జెంటుగా అవసరం వస్తే కొనుక్కోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది, తీసుకోవాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే భక్తులతో ముడిపడిన విషయం కాబట్టి ఏ వస్తువైనా మరింటి ఎమర్జెన్సీ అవసరం అయితే తీసుకుంటారు మార్కెట్లోకి వెళ్ళి. అప్పుడు వాళ్ళకి అవసరం వచ్చిందేమో 2002లోనో 3లోనో, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మాట. అదేదో నేరంగా ఇప్పుడేదో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అపిత్రమైన కార్యం చేసినట్లు, మీరేదో శోధించి పట్టినట్టు, దాన్ని కొన్ని కోట్ల కుంభకోణం జరుగుతున్నట్లు అవన్నీ మాట్లాడటం సమంజసిన విషయం. నిత్యం గురించి మాట్లాడటం. మొన్నటిదాకా తీసుకొచ్చావు, వాడెవడో బిర్యానీ తిన్నాడన్నావు, వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకుని పోయారన్నావు, అక్కడ ఎవడో నమాజ్ చేశాడని చెప్పన్నావు, అక్కడ విష్ణుమూర్తి సాక్షాత్ పడిపోతే పట్టించుకోలేదన్నావు, ఆవులు చంపేస్తానన్నావు. నోటికి ఏది వస్తే ఇన్ని మాట్లాడుతూనే కూర్చున్నావు. మామూలు వ్యక్తి మాట్లాడితేనే అంత ప్రాధాన్యత కాదు. 9 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తిగా నిరంతరం అపవాదులు చేసి మాట్లాడితే అక్కడ నమాజ్ చేసుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారా? ఎగ్ బిర్యానీ తినేవాడు వాడు ఎగ్ బిర్యానీ తినే నీకు మాత్రమే తెలుస్తుంది. తిరుమల తిరుపతి విజిలెన్స్ తెలియదు, ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఫోటో తీసుకుంటారు, సోషల్ మీడియా పెడతారు. ఇంతకంటే ఘోరమైన క్రీడ ఇంకోటి ఉందా? నీచమైన క్రీడ ఒకటి ఉందా? కరుణాకర్ రెడ్డి, నువ్వు ఆడే ఈ నీచమైన క్రీడలో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్న పోయి దర్శనం చేసుకొని వచ్చావండి, మనసాక్షికి అక్కడ దేవుడి దగ్గర నిలబెట్టుకుని తప్పు చేస్తున్నానని భావన కూడా నీకు కలగలేదే. అది ప్రభుత్వానికి, పార్లమెంటరీకి, అధికారులకు ఏమైనా సంబంధమైన విషయాల వాటికి సంబంధమైన విషయాలు మాట్లాడు. తప్పు నేను హర్షించే వాటిని మొదటి వ్యక్తున్నాను. ఎస్, నిన్న మీరు మాట్లాడిన విషయాల్లో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను ఉటంకిస్తాను. నిన్న మీరు మాట్లాడుతూ ఏమన్నారు? నవీ ముంబైలో స్థలము, జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నరు, అక్కడ మేము స్థలం కట్టించాము. ఇక్కడ రాస్తూ పల్లవ మహారాణి, సమయ చోళరాణి, పరంతక మణి, యాదవరాజులు, విజయరాజులు శ్రీవారి కొలువైన కానుకలు ఆస్తులు ఇచ్చారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, ఋషికేశ్లో విశాఖ తీర్థానంద స్వామి మీ వైఎస్ఆర్సీపీ మఠాధిపతి, మీ వైఎస్ఆర్సీపీకి అనుంగ శిష్యుడు. ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన మాటలు, మా తీర్థంలో, మా మఠంలో ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా, ఏ చెట్టును అడిగినా జగన్మోహన్ రెడ్డి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి యాగాలు హోమాలు చేశాము అని చెప్పి అంత మాట్లాడిన ఆ స్వామి, విశాఖ తీర్థానంద స్వామి, ఋషికేశ్లో 20 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన కట్టబెట్టడానికి రెజల్యూషన్ పాస్ చేసావే. రెజల్యూషన్ సుబ్బారెడ్డి గారు మీరు పాస్ చేసి ఆయనకు సెలవు ఇద్దాము, నామినల్ డేట్కి మఠాధిపతి అక్కడ మఠం పెట్టుకోవడానికి అని చెప్పి తిరుమల తిరుపతి దారాదత్తం చేయడానికి పూనుకున్నవే. మనం మనుషులు అంటున్నావా కరుణాకర్ రెడ్డి గారు? మనకు మానవత్వం ఉందా? దైవభక్తి కొంచెం కించిత్తన ఉందా? ఇక్కడ మీరు మాట్లాడిన పల్లవ రాజులు, విజయనగర రాజులు అని, డెహ్రాడూన్లో ప్యాలెస్, సతీష్ ఆహ్వానం చేసిన ప్యాలెస్ మాయమైపోయింది. ఈ మాయమైపోయిందని చెప్పి నిన్నటిదాకా మీరు వేడి భోజనం పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి బహిరంగంగా చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి వేడి భోజనం పెట్టాడు అరుగుజమని. ఆ మహానుభావుడే పార్లమెంట్లో సాక్షిగా అక్కడ డెహ్రాడూన్లో భవం మాయమైపోయింది అన్నారు. ఎవరు మాయం చేశారు? ఎట్లా మాయమైంది? పాలక మండలి ఉన్నారు కదా 5 సంవత్సరాలు,
ఆ వేడి భోజనం పెట్టి పిలిచిన ఆయన ఎక్కడ మాయమైందని చెప్పి అడగలేరా మీరు? అవి గుర్తుకురావా మీకు? మీ ఇష్టానుసారం దేవుడి సొత్తులను దారాదత్తం చేసి మీకు ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళకి చేసి అవతలపై నింద నెట్టడం ఏమాత్రం దేనికి పరిపాటో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన అంటారు, అమరావతిలో వెంకటేశ్వర గుడి కట్టుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర డబ్బులు కట్టించారు. మరి మీరు భక్తులు కదా, మీరు దీక్షలుగా ఉన్నారు కదా, ఇదే మొదటిసారి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అవసరాలకు డబ్బులు దాతలతోనే కాకుండా డబ్బులు ఇచ్చి కొనకూడదని అక్కడ బ్యాన్ ఏమి లేదు, నియంత్రణ ఏమీ లేదు. ఢిల్లీలో ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నారు. ప్రభుత్వం దగ్గర కొనుక్కొని మార్కెట్ పెట్టుకుని అక్కడ గుడి కట్టారు. ఎందుకంటే అక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ వెంకటేశ్వర గుడి కట్టాలని చెప్పి తీసుకున్న సందర్భం ఢిల్లీలో ఉంది. అలాగే కొత్త నగరం ఒకటి వస్తుంది అమరావతి. ఆ కొత్త నగరంలో ఉండే ల్యాండ్ తీసుకోవాలంటే సిఆర్డీ రూల్స్ ప్రకారం ఇచ్చిన ల్యాండ్ లీజ్ బేసిస్లో మాత్రమే తీసుకోవాలి. ఆ లీజ్ అనేది మనకుండే టీడీ ట్రస్ట్లో రూల్స్ ఒప్పుకోవు. ఇక్కడ ఎవరైతే స్థలం తీసుకొని ఆ స్థలం టీడీ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయితేనే అక్కడ గుడి కట్టడానికి అవకాశం ఉంటుంది. లీజ్ బేసిస్లో కట్టిన దాఖలాలు లేవు, కట్టకూడదు. ఆ సంగతి మీకు తెలిసిన కొత్త నగరం వస్తుంది కాబట్టి దాతలు ఎవరు లేరు కాబట్టి అక్కడ సిఆర్డీ దగ్గర అక్కడ కట్టి తీసుకున్నారు. మీకు అంత ప్రేమ అంటే మీ ప్రభుత్వం ఆ డబ్బులు టీడీకి ఇప్పించవచ్చు కదా. అయినా ఇవాళ కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వానికి అడుగుతున్నాను, అయ్యా సిఆర్డీలో మీరు ఎంతోమందికి భూములు ఇస్తున్నారు, లీజ్ బేసిస్లో ఇచ్చిండొచ్చు, కానీ తిరుపతి దేవస్థానం గుడి కడుతుంది, 100 కోట్లు పైన పెట్టి ఖర్చు పెడుతుంది కాబట్టి ఆ డబ్బు వెంకటేశ్వరకి ఇప్పించండి. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. వాళ్ళు పింక్ డైమండ్ పెట్టుకొని 2 కోట్ల రూపాయలు దేవుడు డబ్బులు తీసుకుని కోట్లో కట్టించారు, పైసా పోయింది. కానీ మనం చేయాలి కదా. కరుణాకర్ మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మాట్లాడడం అవసరం లేదు. మనం ఢిల్లీలో కట్టిండొచ్చు, ఇవాళ నగరం వస్తుంది కాబట్టి, అక్కడ కొత్త నగరం వస్తుంది కాబట్టి, వెంకటేశ్వర గుడి కడుతుంది కాబట్టి 100 కోట్ల పైన దాంతో ఇప్పించే బాధ్యతను ముఖ్యమంత్రి గారు కూడా నేను కూడా ఒక భక్తుడిగా నేను వేడుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. తర్వాత అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా కానీ పాలకమండలి అధ్యక్షుడు కానీ అధికారి కానీ భక్తులకు భయపెట్టే కార్యక్రమాలు కానీ భక్తులు ఆరాటపడిపి అంటే కొండకు రావాలంటే భయపెట్టే ప్రయత్నం ఎవరు చేయకూడదు. గతంలో కొండకు రావద్దండి నేను నమస్కరిస్తానని చెప్పిన ఒక అధ్యక్షుని గురించి కామెంట్ చేశాను, నువ్వెవడే రావద్దని చెప్పడానికి. వాళ్ళ వ్యయప్రయాసాలు కూర్చుకొని నాన్న ఇబ్బందులు పడి ఇక్కడ వచ్చి 30 గంటలు 20 గంటలు వాళ్ళు మానసికంగా సిద్ధమై వస్తాడు, రావద్దని చెప్పడానికి నువ్వెవడని చెప్పి మాట్లాడాను. అలాగే నిన్న కరుణాకర్ రెడ్డి గారు నెయ్యి లేదు, కేవలం 3000 కేజీలే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రోజుకు కావాల్సిన నెయ్యి 12,000 నుంచి 15,000 కేజీలు అవసరం ఉంటుంది. అది తెలిసి కేవలం 3,000 కేజీలు ఉంది, 2 రోజులకే సరిపడుతుంది నెయ్యి అని చెప్పింది. అంటే ఇక్కడ నెయ్యి లేదు, లడ్డు ఆగిపోతాయి. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? 8 లక్షల లడ్లు బఫర్ స్టాక్ ఉంది. తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టిన్స్ రూపంలో ఒక నెలకో 2 నెలలకు కావాల్సిన సరుకు పెట్టుకుంటారు. ఎలాంటి అవాంతరం వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇది సంగతి నేను కొత్తగా కనిపెట్టిందేం కాదు, కరుణాకర్ తెలియదు అంతకంటే కాదు. ఆయన పార్లమెంట్ సభ్యుడు కొన్నాడు, అధ్యక్షుడు కొన్నాడు, నేను పార్లమెంట్ సభ్యుడు, మనం పర్చేస్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఆల్టర్నేటివ్ సప్లై అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటూనే ఉంటారు. దేవస్థానం ఇంకా ఎక్కువగా పెట్టుకుంటుంది. లడ్డు ఉండేదే కాదు, ఒక 15 రోజులు 20 రోజులు ట్యాంకర్ రాకపోయినా కావాల్సినంత సరుకు వాళ్ళ దగ్గర 2 నెలలకు కావాల్సిన స్టాక్ బఫర్ స్టాక్ పెట్టుకుంటారు వాళ్ళు మార్కెటింగ్లో. అందుకే ఆల్టర్నేటివ్ సప్లైస్ అప్పుడు గతంలో కేఎంఎఫ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇందాపూర్ బదులు ఇక్కడ బాలాజీ డైరీ కూడా ఆల్టర్నేటివ్ సప్లై పెట్టుకున్నారు. తిరుపతిలోనే బాలాజీ డైరీ ఉంది, వాళ్ళు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటారు. వాస్తవాలు ఇవైతే నెయ్యి అయిపోయింది అని ఒక మాజీ చైర్మన్గా మాట్లాడితే ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు ప్రజలకి, భక్తులకి? మీ మనస్సాక్షికి తెలుసు ఇక్కడ నెయ్యి ఉంది, ఇబ్బంది ఉండదు. మీరా వెంకటేశ్వర పైన అభిమానంగా ఉండి వెంకటేశ్వర గౌరవాన్ని కాపాడే వ్యక్తులు మీరా ఇటువంటి మెసేజ్లు ఇవ్వటం వల్ల దుర్మార్గమైన ఇటువంటి మళ్ళీ నిన్నటిదాకా లడ్డు మాట్లాడుకొని ఆ లడ్డు విషయంలో మాట్లాడి ఎంత అపవిత్రత మీరు చేయటం కాకుండా ఏవైతే చెరువులు పొలవలు చేసి తీసుకొచ్చారో 18 నెలలు దాదాపు ఇంకొక 4 నెలలు 5 నెలలు అయిపోతే 2 ఏళ్ళు అయిపోతాయి. 2 ఏళ్ల నుంచి లడ్డు విషయం గురించి లాగుతున్నారు. అంటే ఒక రాజకీయం కోసం కేవలం స్వామి ప్రస్థానం ఇంతగా తీసుకురావాలా?
ఇదేమైనా మీకేమైనా రాజకీయంగా లబ్ధి జరుగుతుందా మీరు అనుకుంటున్నారా? రోజు రోజుకు దిగజారుతాను తప్పనిచ్చి ఇంకోటి కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వామి ప్రసాదం లడ్డు కలితేనే కాదు, చేసిన సేంద్రియ పదార్థాలతో నైవేద్యాలన్నీ పెట్టి ఏ భక్తుడు తినకుండా పోయే పరిస్థితి క్రియేట్ చేసి, ఆ సేంద్రియ పదార్థాలు తీసుకుని చాలామందికి వాంతులు అవుతున్నాయి, మేము తినలేమని చెప్తే బలవంతంగా వాటిని ఆపు చేసి తీసుకొచ్చిన ఆగంతా మీదే. పరకామణి దొంగతనం కల్పించిన ఆస్కారం చేసిన ఆ ఘనత మీదే. ఇవన్నీ నేను చెప్పేటి కాదు, నేనేదో రోజు నిరంతరం చెప్పేటి కాదు, ఇవన్నీ కోర్టు చెప్పినాయి, దర్యాప్తు సంస్థలు చెప్పినాయి. అయినా మీకు సిగ్గు అనేది ఏమాత్రం లేదు, మాట్లాడుతూనే ఉంటారు. నిరంతరం ప్రెస్ మీట్ పెట్టేది, కొండపైన మాట్లాడేది. మీకు వ్యక్తిగత అభిప్రాయం అంటే మీ ఇష్టం, వ్యక్తిగతంగా ఏమైనా టార్గెట్ చేయాలంటే చేసుకోండి, కానీ దేవస్థానాన్ని మాత్రం, దేవుడిని మాత్రం టార్గెట్ చేయడానికి మీరు పూరుకున్నారంటే అది మీకు భగవంతుడు మిమ్మల్ని ఏం చేస్తాడో భగవంతుడిని మీలో మీ విఘ్నతకు వదిలేయాలి. భగవంతుడు ఆయన చేసే పని ఆయన చేస్తాడు. వ్యక్తులు మీ ఇష్టం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటారు, వాళ్ళు మీరు వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళు మీ పని చేసుకుంటారు, ఏమైనా చేసుకోండి. అంటే ఇక్కడ ఆయన ఇంకోటి మాట్లాడు గరుడు వారధి గురించి. 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బోర్డు తీర్మానం లేకుండానే డబ్బులు ఇచ్చారని చెప్పి నిన్న మీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధ్యక్షుడికి పనిచేసిన మీకు తెలీదా? బోర్డు సమావేశం కాకుండా ₹1 రిలీజ్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? ₹1 బోర్డులో తీర్మానం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుందా? మీరు అధ్యక్షుడిగా, సభ్యుడిగా ఇంత అనుభవం ఉంది కదా, మీరు పనిచేశారు కదా, ప్రభుత్వం చెప్పిండొచ్చు ఫ్లైఓవర్ వస్తుంది, మీరు డబ్బులు దేవస్థానం నుంచి ఫండింగ్ చేయండి అని చెప్పిండొచ్చు. అది పాల్గొండలో పెడతారు, తీర్మానం చేసి ఇస్తారు. తర్వాత ఆ ఫ్లైఓవర్ అప్పట్లో అయిపోలేదు కదా, మీరు కూడా చేశారు కదా, మరి మీరు ఇవ్వలేదా డబ్బులు? మీ ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది కదా ఫ్లైఓవర్కి. మీ ప్రభుత్వం కూడా మీరు డబ్బులు ఇచ్చారు, దానికి కమిషన్లు తీసుకున్నారు, దానికి రకరకాల మనుషులంతా ఉన్నారు, కోర్టులో కేసులు వేశారు, కోర్టులో కేసు వేసినప్పుడు మధ్యస్థాలు చేసుకున్నారు, పని కట్టుకుని కేసు చేయడం, మధ్యస్థం చేసుకోవటం, డబ్బులు వసూలు చేసుకోవడం, ఇవి కూడా చేశారు కదా, అవన్నీ కూడా జరిగినాయి కదా. అవి అదేదో ఇప్పుడు పెద్ద తప్పు చేసినట్లు 500 కోట్ల రూపాయలు పాలక మండలిలో లేకుండా చేయడం, ఎవడో పనికిమాలాడు తప్పుడు సమాచారం నీకుండే వేగులు ఎటువంటి వేగులు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు చెప్తా అంటావు కదా, నాకు ఇంతమంది అక్కడ ఉన్నారు, గూఢచారులు ఉన్నారు, ఎంత పనికిమాల గూఢచారులు ఉన్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది. ₹1 కూడా పాలక మండలి సమావేశం కాకుండా చేయడానికి హక్కు ఎవరికైనా ఉందా? ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో అది తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఇంకేం చెప్పాలో మీకు అర్థం కాదు. రెండోది, వారు మాట్లాడుతూ ఈ మహాభారతం పుస్తకాల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ మహాభారతం పుస్తకాలు నిజమే సరళమైన భాషలో విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక చిన్న పుస్తకం తీసుకురావడం తప్పేమీ లేదు. నేను ఆ విషయంలో కరుణాకర్ రెడ్డిని హర్షిస్తూనే ఉన్నాను. ఆ మహాభారతం సరళమైన భాషలో ఇవ్వడం తప్పులేదు. భగవద్గీత బుక్. కానీ ఈ నేపథ్యంలో నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2006-08లో నేను పాలకమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు అర్చన, తోమాల, సుప్రభాతం పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఫ్రీగా ఇవ్వాలని పుస్తక ప్రసాదం నాకు పేరు పెట్టి తమిళ్లో, కన్నడలో, హిందీలో, తెలుగులో పుస్తకాలు తీసుకొచ్చి భక్తులకు ఫ్రీగా పంచాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే కోట్లు, లక్షలు కాదు కోట్ల పుస్తకాలు. ఆ పుస్తకాలు ఏ విధంగా అయిపోయినాయంటే, వైకుంఠ టూలు మేము పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలు ఎవరు తీసుకోకపోతే అట్లే ఉంటే వాళ్ళపైన ప్రెజర్ పెట్టి, ఎందుకు ప్రెజర్ పెట్టామంటే నీ స్నేహితుడి కోసం, నీ స్నేహితుడికి ఒక ప్రెస్ ఉంది కాబట్టి ఆ ప్రెస్ పేరు ఆదిశ్రీ అనే ఒక ప్రెస్ నీ స్నేహితుడికి ఇవ్వడం కోసం తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పంటే, ఆ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా వెళ్ళింది తెలుసా? మేము వాళ్ళ పైన ప్రెజర్ పెట్టి అయా పుస్తకాలు పంచండి అంటే తెలుగు చేతిలో 60 పుస్తకము, 60 చేతిలో కన్నడ పుస్తకం, కన్నడ చేతిలో హిందీ పుస్తకం పోతే ఆ పుస్తకం వాడు చూసిన తర్వాత 60 కన్నడలో ఉంటే ఏంది ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు పెట్టి దద్దోజనము పులిహోర అయిన తర్వాత ఆ పుస్తకాలు పేజీలు తిప్పుకొని చుట్టుకొని టిష్యూ పేపర్ వేసిన కుప్పలు అక్కడ పడినాయి. ఏమరా ఇంత దౌర్భాగ్యము, ఇంత అన్యాయమా ఇది ఈ పుస్తకాలు అని చెప్పేసి. ఎందుకంటే ఇట్లా చేశారంటే ఏం చేస్తాం సార్, మాకు పుస్తకాలు పంచమంటారు, మాకు ఎవరు తెలుగోడు, ఎవరు అరవడు, ఎవరు కన్నడ మాకట్టు తెలుస్తుంది, వచ్చే పుస్తకం మీద ఇచ్చినామని చెప్పి. ఎంత కోట్ల రూపాయలు వృధా అయిందండి డబ్బులు. మనం డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా చేయలేనప్పుడు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం పద్ధత లేదు. ఇన్స్టిట్యూషన్ పంపించి ఆ ఇన్స్టిట్యూషన్ మనకు సంబంధించిన మనం విద్యాసంస్థలు వాటిలో ఇచ్చి వాటితో డిస్ట్రిబ్యూట్ చేయించాలి. కానీ అక్కడ తిరుమలని డంపు చేసి పెట్టి కోట్ల దేవుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఇది నిజమే నిరూపించిన తర్వాత నేను మాట్లాడినా ఇది తప్పండి, మన పుస్తక ప్రసాదం అని చెప్పి ఆ ముసుగులో మనం కోట్ల రూపాయల పుస్తకాలు కోట్ల రూపాయలు డబ్బులు వృధా అవుతుంటే అవి టిష్యూ పేపర్ల వరకు కుప్పలు పడి ఉంటే వాటి మళ్ళీ చెత్త ఏ విధంగా మళ్ళీ పనికి వస్తాను. మహాభారతం పుస్తకం మీరు చేసిన అంశం కరెక్ట్. ఎక్కడ ఎందుకు అక్కడ నిలవ ఉండిపోయినాయి, ఎందుకని అన్ని వేల బాక్సులు లక్ష బాక్సులు నిలిచిపోయినాయి అక్కడ, ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు మీరు? అంటే దీన్ని బట్టి అర్థమైతే కేవలం మీ మార్జిన్ల కోసం మీ కమిషన్ల కోసం చేసిన ప్రక్రియ అని చెప్పి తేలిపోలేదా? ఆలోచన మంచిదైనా ఆచరణ సాధ్యం కానప్పుడు ఆచరణ ఎందుకు సాధ్యం కాలేదంటే ఈ ఆలోచన వచ్చింది మన డబ్బులు ముడతాయి. డబ్బులు ముట్టాం కాబట్టి మీరు చేసిన కన్స్ట్రక్షన్స్ అన్నింటిలో ఏ విధంగా అయితే కక్కుర్తి పడ్డారో దీంట్లో కూడా పుస్తకాల్లో కూడా కక్కుర్తి పడ్డారని చెప్పి ఈరోజు నేను మీకు ముందుకు తీసుకొస్తున్నాను. ఇది గతంలో జరిగిన అనుభవం ఆయనకే సాక్షాత్ తెలుసు. అంతకుముందు మహాభారతం పుస్తకాలని చెప్పి మీరే కదా, మీ పీరియడ్లోనే కదా 7 పుస్తకాలు తయారు చేసి 7 పుస్తకాలు, ఆ 7 పుస్తకాలు కూడా ఎవరు తీసుకునే వాళ్ళు లేక బలవంతంగా కొన్ని సంస్థలకు పంపించాం. మహాభారతం పుస్తకాలు బలవంతంగా బోర్డు మెంబర్ల అప్లికేషను, కావాల్సిన వాళ్ళకి అప్లికేషన్ ఇంటో వాళ్ళు షోకేస్లో పెట్టుకోవడానికి ఉపయోగించేది తప్ప ఎవరన్నా పుస్తకం చదివి బాగుందా, ఇది నన్నయ్య మహాభారతమా లేకుంటే ఇంకోట పెద్ద కవులు రాసినట్టు ఏంది ఎంతవరకు ఉపయోగపడింది? ఉపయోగపడిన వస్తువులు తీసుకొచ్చి దుర్వినియోగం చేసింది కాకుండా ఈరోజు దాన్ని పెట్టుకుని మీరు ఏదో ఘనకారం చేసినట్టు ఆయన ఏదో దుర్వినియోగం చేసినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడున్న ప్రస్తుత అధ్యక్షుడు కూడా ఆ విధంగా కామెంట్ చేయడం మంచిది కాదు. ఆయన ఏముంది ఇందులో అని చెప్పి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అది ఏదో ఉంది, లేకుండా ఏం పోలేదు. అది తర్వాత దురదృష్టవశాత్తు నిన్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు. గతంలో కూడా బెంగళూరు నుంచి ఒక ట్యాంకర్ వస్తుంటే ట్యాంకర్ కూడా పడిపోయింది, 2 మనుషులు కూడా చనిపోయినారు, గతంలో జరిగిపోయింది. అదేం దురదృష్టం కాదు. దీనికి ఏం లింక్ చేశారంటే ఆయన స్వామి శాపం స్టార్ట్ అయింది, అందువల్లే ట్యాంకర్ బోల్తా పడిపోయింది. ఇక్కడ మానవత్వం ఏ మనిషి అయినా కూడా 2 మనుషులు డ్రైవరు క్లీనరు ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే చావుబుత్తు మీద కొట్టుకుంటా అంటే ప్రజలు కూడా ఇది దేవస్థానానికి పోయే నెయ్యి అని టీటీ రాస్తే కూడా వాళ్ళను కనీసం ప్రాణాలు కాపాడాలని మానవత్వం కూడా ఏ ఒక్కరికి లేకపోగా ఆ నెయ్యిని దొంగలించుకొని బిందెలు పాత్రలు చెంబులు గ్లాసులు తీసుకుని పోతున్నప్పుడు కొంచెం మనసు ఇదైపోయింది. అరే, 2 చావుబుత్తులు ఉన్నారు, వాళ్ళని ప్రాణాలు కాపాడతామే అనే ఆలోచన లేకుండా మానవత్వం ఏ స్థాయికి వెళ్ళిద్దని. సరే, ఈయన ఇదొక అపశకనము, తిరుమలలో ఈ అపవిత్రత కార్యాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పి ఆయన అన్నప్పుడు, మరి మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు తిరుమలలో 40 షాపింగ్ కాంప్లెక్స్ ఏకంగా తగలబడిపోయాయే. సాక్షాత్ తిరుమలలో 40 షాపింగ్ కాంప్లెక్స్, 40 షాపులు వాళ్ళ ఆస్తి మొత్తం బజార్ని పడిపోయి రోడ్డు పైన పడిపోయినారు కదా. మరి దాన్ని ఏమనాలి? మీరు చేసిన అరాజకాలకు మూలం అని చెప్తామా? అది ప్రకృతి వైపరీత్యం జరిగింది, దేవుడు పట్టించుకోలేదు, ఇంత రాజకీయాలు చేస్తే పని లేదు. ఇవి కాదు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సింది. తప్పులుంటే తప్పులుగా మాట్లాడారు. ప్రతిదానికి రాజకీయ కొండంగా తిరుమల గురించి మాట్లాడితే నిత్యం మీరు మీడియాలో ఉంటారు. తిరుమల తీసుకునే ముఖ్యమంత్రిని పార్టీని మనం ఏదో వాళ్ళు ఎక్కడ పెట్టచ్చు అనే అభిప్రాయం మీలో కలగటం అనేది మంచి ఆలోచన కాదు. తర్వాత ఈ అధ్యక్ష తిరుమల తిరుపతి దేవస్థానము అధ్యక్షుడి స్థాయి అనేది నా వ్యక్తిగతంగా నేను ప్రభుత్వాన్ని కూడా అన్వయిస్తాను. అయ్యా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కాదు ఇది. మీరు మీ పరిపాలన అంటే మీ సామాజిక వర్గానికి, ఇంకొకరు పరిపాలన అంటే ఆ సామాజిక వర్గం రిజర్వేషన్ చేయండి, లేకపోతే డిక్లేర్ చేయండి. మేము అధికారంలో ఉంటే మా సామాజిక వర్గానికి పోస్తామని చెప్పి డిక్లేర్ చేయండి. ఇప్పుడు ఏదో వస్తున్నాయి, ఇప్పుడుండే ఆయన దగ్గర చైర్మన్ రాజీనామా తీసుకుంటారని, కొత్త చైర్మన్ కొరస్తారని, ఆయన వాళ్ళ సామాజిక వర్గం అని, వాళ్ళ నేపథ్యం కూడా చూడండి, వాళ్ళ గతంలో ఎట్లా పనిచేశారో కూడా చూడండి, దేవస్థానానికి ఏ విధంగా వాళ్ళు కొల్లగొట్టారో ఉద్ధరించారో కూడా మీకు తెలుసుకొని చేయండి. ఇది రిజర్వేషన్ మాత్రం చేయబాకండి. తిరుమల తిరుపతి దేవస్థానం మీరు అనుకోండి, మీకు రాజకీయ ప్రయోజనాల కోసమో, రాజకీయ చిన్న అవసరాల కోసమో, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఏదో తీసుకుని తప్పుడు నిర్ణయాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఈ పాలక మండలి ఇప్పుడు ఈవేళ 2 సంవత్సరాల క్రితం ఇంతవరకు ప్రక్షాళన చెప్పి పెడుతూ ఏం చేసాం, వాళ్ళు చేసిన పనులే ఇవాళ కంటిన్యూ చేస్తున్నాం. ఆ రోజు ప్రక్షాళన చెప్పి మాట్లాడడం, ఈ రోజుకి ఏమన్నా ప్రక్షాళన జరిగింది అవే జరుగుతున్నాయి. ఏవైతే మనకి వస్తాను రద్దు చేస్తామని శ్రీవాణి కానీ
ఆ వైకుంఠ ఏకాదశి దర్శనాలు కానీ ఎన్నో మహాలఘు కానీ అన్నీ చెప్పినట్టు అన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. ఏం ప్రక్షాళన చేసాం మనము? ఇవి కూడా భక్తులు ఆలోచిస్తున్నారు కదా. విశ్వసనీయత అనేది ఏదైతే మనం మాట్లాడుతున్నా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా విశేష అనుభవం కలిగించి ఆయన చెప్పడం అనుభవం గురించి కాదు, ఆయనలో మార్పు రావాలి, అర్థం చేసుకోవాలి పరిస్థితి కూడా. నాయకుల మనోభావాలు కూడా తెలుసుకోవాలి. నాయకులు కాస్త వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎవరు చేస్తున్నారని చెప్పి. ఈ ఎప్పటి వరకు అయితే ఇప్పుడు ఈ పాలక మండలి అధ్యక్షుడి పైన రావడానికి కారణం ఏంటంటే ఈ భజన మండలిని ఎప్పుడైతే ఎంకరేజ్ చేశాడో దానివల్ల ఇటువంటి ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ పరిపక్వత లేని వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ విధంగా తయారైపోయింది. ఈరోజు ఇన్ని ప్రెస్ మీట్ 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇన్నేళ్లలో 30 ఏళ్లలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం పైన వారానికి 10 ప్రెస్ మీట్ నేను ఎక్కడ చూడలేదు. ఏ టీవీ ఓపెన్ చేసినా లడ్డు విషయమో లేకుంటే ఇంకో విషయమో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయం. ఇది మంచిది కాదు. ఎన్నోసార్లు నాకు చెప్పాను, దీన్ని ఆపండి. ఇంకటి నుంచి దేవస్థానం పరువును కాపాడాల్సిన బాధ్యత అధికారం పైన ఉంది, అధికార పార్టీ పైన ఉంది, అధికార పక్ష నాయకుల పైన ఉంది. మనం ఏదో మాటలు చెప్పేసి మేము ఏదో చేస్తామని చెప్పి మనం 2 సంవత్సరం లోపల నేను ఇది మొత్తం నేను ప్రక్షాళన చేస్తానని చెప్పిన మనము 2 అధికారులను ట్రాన్స్ఫర్ చేసి ఆ పాలక మండలిలో పనిచేసిన 50 మంది మిమ్మల్ని 6 మంది ఇవాళ కంటిన్యూ చేసినట్టు మనం ఏం ప్రక్షాళన చేసినట్లు? 6 మంది పాలక మండలి వాళ్ళు ఎట్లా ఉన్నారు కదా. అందుకనే నేను గత పాలక మండలి చెప్పిన ఈ పాలక మండలి రద్దు చేయండి, ఇది సద్దుమడిగినంత రద్దు చేసి స్పెషల్ అధికారులు వేయండి, సద్దుమడిగిన తర్వాత మళ్ళీ పాలక మండలి గురించి మీరు ఆలోచన చేసుకోవచ్చు అని చెప్పి కూడా. మనం ఏమి చేయకపోతే మనం ఎటువంటి మెసేజ్ ఇస్తాం? అవతల వాళ్ళు మాట్లాడుతుంటే కూర్చుంటే నిరంతరం మనం ప్రెస్ మీట్ పెట్టుకొని ఒకరికొకరు కౌంటర్లు చేసుకోవటం కాదు కదా. ఇలాంటి ఇంకటి నుంచి ఆపాలి. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి ప్రతి నిర్ణయం కూడా. ఇంకా పరకామణి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. పరకామణి దొంగతనాలు ఇవాళ కూడా పేపర్లో చూసిన హెడ్లైన్. ఎక్కడ లోపం ఉంది? దొంగలు మనం తయారు చేస్తున్నామా? దొంగలు ఆల్రెడీ తయారై ఉన్నారా ఇక్కడ? ఒక దొంగతనం పరకామణిలోనా లేకుంటే ఇంకా లడ్లు ప్రసాదాల్లోనా, రూముల్లోనా, ప్రతి చోటనా? ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఏ విధంగా మాట్లాడుతున్నారు? స్వామి సొమ్ముల గురించి మాట్లాడుతున్నారు, స్వామి ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అదే మనం నిన్నలాగా మనం మీ పాలక మండలిలో కూర్చొని ఒక గెస్ట్ హౌస్ మీరు ఆక్షన్ వేసి పబ్లిక్ ఆక్షన్ 20 కోట్లకు 30 కోట్లు అమ్మారే. ఎంతంత ఎవరికి ముట్టింది తెలియదా? మరి మీరు నిరంతరం స్వామి ఆస్తులు పబ్లిక్ అమ్మేశారు కదా. ఇప్పుడు స్థలం వెళ్ళలేదు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక గెస్ట్ హౌస్ 50 కోట్లు 40 కోట్లు ఖర్చు అయిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళని ఇప్పుడు ఖరీదించగలిగే శక్తి ఎవరికైనా ఉందా? 360 రూపాయలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాం కదా. ఇప్పుడు మళ్ళీ మీరు స్వామి డబ్బులు తీసుకొని అమరావతిలో డబ్బులు కట్టారు, ఇక్కడ డబ్బులు కట్టారని మాట్లాడతారు. మీరే ఇక్కడ అమ్మేశారు కదయ్యా. ఖరీదించగలిగే శక్తి సామర్థ్యాలు మీకుంటే చెప్పండి. మరి ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదో 4 మాటలు మీకు వచ్చారని వాక్చాతుర్యం ఉందని చెప్పి ప్రతిరోజు మాట్లాడటం అనేది మీరు నామం పెడితే ఎంతైతే విచిత్రంగా ఉంటుందో ఈ మాట కూడా అట్లాగే ఉంటాయి. దయచేసి మానుకోండి, మంచి సలహాలు ఇవ్వండి, చేయండి. తప్పు చేస్తే ఎవరైనా కానీ, ఏ చైర్మన్ కానీ, ఏ సభ్యుడు, నేనే మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు ఈ అధికారులు ఎవరైతే చేశారో వీళ్ళు చేసిన పరిపక్వత లేకుండా సలహాలు ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు ఇటువంటి నిర్ణయాలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం జోక్యం తీసుకోవాలి. దీన్ని ఇమ్మీడియట్గా మార్పు చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ సందర్భంగా చెప్తున్నాను. ఏంటి రోజు దానికి నేను ముందుగా చెప్పాను, జరిగే అవకాశం ఎందుకు ఉంటుంది. మీరు అర్చన పేరుతో సుప్రభాతం, తోమాల పేరుతో పుస్తకాలు ప్రింట్ ఇచ్చారు కదా. అప్పుడు కూడా మీరు చెప్పిన మాట ఏంటి? భక్తులకంతా సరళమైన భాషలో మనం సేవలు కూడా అందించాలని పెట్టి ఉద్దేశం మంచిదే. కానీ మీరు ఆచరించిన విధానం ఏంది? 4 భాషలో రాశారు. తెలుగు వాడికి 60 బుక్ పోతుంది, 60 వాడికి కన్నడ బుక్ పోతుంది, కన్నడ వాడికి హిందీ బుక్ పోతుంటే వాళ్ళు ఏం చేస్తారు? బుక్కులు తెలియని భాషలో బుక్ వంచేటికి పోతే ఆ పెరుగన్నం పెడితే తుడుచుకోవడానికి వాళ్ళ దగ్గర జ్ఞాపకీన్లు కర్చీఫ్లు ఉండవు కాబట్టి ఈ పుస్తకాలు చింపుకొని తీసాడు కుప్పేస్తాను. మీరేం చేస్తారు? పుస్తకాలు వేయండి. ఇంకా మీ దగ్గర 5 లక్షల పుస్తకాలు ఎందుకు మిగిలిపోయినాయంటే వాడు ఏం చేస్తాడు? వచ్చినప్పుడు బుక్ ఇస్తాడు. వాడిని అడిగితే ఏమంటాడు? ఎందుకు అట్లా ఇచ్చాము? ఎందుకంటే నేను సార్ నాకు ఉండేది 10 నిమిషాలకు ఫోన్ చేస్తారు, వైర్లెస్లో చెప్తారు, ఇంకా ఎందుకు కంపార్ట్మెంట్ కాలేదని తోసేయి పంపించు అని చెప్పి అంటారు. నేను వాడిని ప్రతి ఒక్కరు నచ్చలేదా, నువ్వు అరవడుగా, తుర్కోడుగా, నువ్వు కన్నడ వాడు అని అడిగేదానికి అవకాశం ఉంటుందా సార్? కరెక్ట్. వాడు చెప్పిన మాట కూడా కరెక్టే. దానివల్ల ఏమైపోయింది? పోయిన డబ్బులు ఎవరు? వెంకటేశ్వర. నువ్వెందుకు ప్రెజర్ చేసావు? అది నీ స్నేహితుడికి పోతుంది కాబట్టి. నీ స్నేహితుడు ప్రింటింగ్ ప్రెస్ కాబట్టి
అక్కడ చేతులు మారుతున్నాయి కాబట్టి నువ్వు ప్రెషర్ పెట్టావు. ఉపయోగమైన జరిగింది అల్టిమేట్గా అదే ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు పెట్టిన ఏవైతే భగవద్గీత పుస్తకాలు పెట్టినావో సరళమైన భాష నడుస్తూ అది నిజంగా భక్తులు ఎవరు చేరాల్సిన వాళ్ళు చేరితే మనకి ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అంటే అప్పుడు ఇచ్చింది భక్తులకి, ఇప్పుడు విద్యార్థులకు సరళమైన భాషలు ఇవ్వాలి. మరి విద్యార్థులకు కావాలంటే ఈ 15 లక్షలు ఇచ్చారు, మిగతా 35 లక్షలు అట్లా ఉండిపోయినాయని చెప్పి దీన్ని ఎందుకు పంపిణీ చేయట్లేదు టీటీడీ ఇప్పుడైనా? అదే కొట్టించింది ఎవరు? అవి పుస్తకాలు కొట్టించింది ఎవరు? మీరే కదా, మీ బోర్డే కదా తీర్మానం చేసినప్పుడు. కొట్టించిన వెంటనే పంపిణీ చేయాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఇంకొక ఆయన ఎవరు బిఆర్ నాయుడు వస్తాడు ఆయన పంపిణీ చేస్తాడని కాదు కదా. మరి మీరు ఎందుకు పంపిణీ చేయలేకపోయినారు? ఎలక్షన్ కోడ్ బుక్కులకి ఏమి డబ్బులు ఇవ్వడం కదా. ఎలక్షన్ కోడ్ బుక్కులు ఇవ్వడానికి ఎలక్షన్ కోడ్ బుక్కులు స్టూడెంట్స్ పోయినప్పుడు సిలబస్ వరకు పుస్తకాలు కొనుక్కోరా? కోడ్ ఏమైనా అడ్డం వస్తుందా? బుక్కులు ఫ్రీగా ఇచ్చేసి కోడ్ ఏమి అడ్డం వస్తుంది? వాళ్ళు ఏమైనా ఓట్లు వేస్తున్నారా? ఇప్పుడు వరకు పంపిణీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడటం కూడా తప్పు. అది నేను మాట్లాడుతున్నాను కదా, దాంట్లో ఏమీ లేదని కాదు, బుక్లో ఉంది లేకుండా ఎందుకు పోతుంది? ఏమీ లేదని మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఆ బుక్కులు ముసుగులు జరిగిన కరెక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. బుక్కులు పంపిణీ చేయడం తప్పు లేదు. ఆ బుక్కులు అంతా కోట్ల రూపాయలు ఖర్చు 50 కోట్లు అంటే తప్పు. అది 3 కోట్ల రూపాయలు ఆయన చెప్పిన మాట కరెక్టే. కరుణాకర్ 3 కోట్ల రూపాయలు తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఏమైనా ఆర్డర్ ఇచ్చారని తెలియదు. కానీ ఆ బుక్కులు అంతా అర్జెంటుగా తీసుకొని ఇప్పుడు ఈ బుక్ కొట్టించారండి, మీకు ఇదే తీసుకొచ్చారు. సో ఇది సాంబశివరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నప్పుడు బుక్ కొట్టించారు, టీడీ వాళ్ళు కొట్టించారు. బ్యూటిఫుల్గా ఉంది బుక్. చిన్నపిల్లలకి అర్థమైన సరళమైన ఇంగ్లీష్ భాషలో మంచి పదాలు ఉపయోగించి బుక్ రాశారు. కానీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది కదా. ఏ స్కూల్ రిక్వెస్ట్ పంపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పంపించారు. కర్ణాటక పంపించారు, తమిళనాడు పంపించారు, ఎందుకంటే ఇంగ్లీష్లో ఉంది, సరళమైన భాషలో ఉంది, వాళ్ళ కథలు అర్థమవుతాయి, పంపించారు. అలా చేయకుండా మీరు ఇక్కడ పెట్టుకొని సరి మురుగు పెట్టుకుని ఈయన పైన ఆయన పైన ఈయన వేస్తే పోయిన డబ్బులు ఎవరు అండి? భక్తుల డబ్బులు కదా పోయింది. అక్కడ పంపిణీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు పుస్తకాలు ఇస్తామంటే దేశవ్యాప్తంగా తీసుకుంటారు, ఇంగ్లీష్లో కొట్టించారు కదా. నేను కూడా చదువుకుంటాను రోజు పుస్తకం. ఇవి కదా చేయాలి మనము పుస్తక ప్రసారం అని చెప్పి. మనకి ఏదో మనకు మైండ్లో ఏది తోస్తే తీసుకొచ్చి డబ్బులు ఇక్కడ కోట్ల రూపాయలు గురించి అట్లా పోస్తే మనం చేసిన కార్యక్రమాలు ఎంత వేలు. మీరు పదే చెప్పుకుంటారు, నేను చేసిన కళ్యాణం వస్తూ, నేను దళిత గోవిందం, నేను బెత్త గోవిందం, ఇన్ని గోవిందాలు చెప్పారు కదా. మరి అంత మంచి కార్యక్రమాలకి మీరు ఎందుకు 5 ఏళ్ళు చేయలేదు? ప్రభు 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. ఆ కళ్యాణ వస్తు మంచి ప్రోగ్రామ్ ఎందుకు చేయలేదు? ఆ బెత్త గోవిందం మంచిది అయితే ఎందుకు చేయలేదు? దళిత గోవిందం ఎందుకు చేయలేదు? భగవద్గీత రాజకీయంగా ఉపయోగపడుతుంది చెప్తున్నారు. రాజకీయం ఇప్పుడు ఈ రాజకీయ కోణం కదా ఆయన మాట్లాడేదంటే ఏముంది? ఇప్పుడున్న పాలక మండలి ఇది పనికిమాలిన పాలక మండలి. పుస్తకాలు కూడా పంచడం చేత కాదు. 50 కోట్లను అపవాదు వేశాడు. 50 కోట్ల 3 కోట్లు కాదు. దీని అవసరం ఎంత? తిరుమల తిరుపతి దేవస్థానం అవసరం ఎంత? దీనికి ఈ నిర్ణయం తీసుకుంది మీరే కదా. ఇది 3 కోట్ల 50 కోట్ల అప్రస్తుతం. మీరు చెప్పినట్టే 3 కోట్లు అనుకుందాం. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని పంచాల్సిన బాధ్యత మీదే కదా. డిస్ట్రిబ్యూషన్ దానికి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. వాళ్ళకి పంపించి కాలేజీకి పంపించో ప్రిన్సిపాల్స్ పిలిచి మాట్లాడటం. ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా చేయొచ్చు, తెలుగు 2 స్టేట్లకి ఇవ్వచ్చు. వాళ్ళు తీసుకుంటారు కదా, పిల్లకంటే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటారు కదా. బాగుంటే ఎందుకు చదువుకోరు? అవి చేయకుండా అక్కడ పెట్టేసుకొని ఆయన ఇప్పుడు ఆయన పైన నేరం వేయాలని ఈయనపై నేరం అపాధ వేయాలని ఆయన. ఏంది ఇది? పోయిన డబ్బులు వెంకటేశ్వర స్వామి అపాధ తిరుమల ఇన్స్టిట్యూషన్ ప్రతిష్ట దేవస్థాన ప్రతిష్టకు పోయేది మీరు కొట్టుకొని వచ్చి. భక్తులుగా నేను అడుగుతున్నానండి, ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాను. పోయి డబ్బులు పోగొట్టుకొని అప్రతిష్ట దేవస్థానానికా? ఎవరికి లబ్ధి చేయలేదో ఎవరికి లబ్ధి చేయలేదో అనవసరం. ఇది నిర్ణయం తీసుకున్నాడు, మీరు దాన్ని డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకోండి. అది చేయకుండా నిరంతరం ప్రెస్ మీట్ పెట్టుకుని చూడు 50 కోట్లు అన్నాడు, పనికి మాలిన బోర్డు, ఇది 3 కోట్లే ఇది. అవన్నీ ఇటువంటి మాట్లాడటం కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. అది దాని బాధ్యతకు తీసుకెళ్ళి ఎంతవరకు ఉపయోగపడతాయని చెప్పి. ప్రతి డబ్బు కదా, ఇది దేవస్థానం డబ్బు కదా, భక్తులు ఇచ్చిన డబ్బు, ముడుపులు వేసిన డబ్బులు కదా. మీరైతే 20 కోట్లు 30 కోట్ల కాటేజీలు తీసుకున్నా వారి ఇక్కడైనా ఏం చేయాలి? చేయాలి. ఏ తూకానికి వేయలేం కదా. కరుణాకర్ రెడ్డి పేరు ఉంటే అడ్వాన్స్ సార్, కరుణాకర్ రెడ్డి పేరు పెట్టుకోండకూడదు, అది ఆయన విజ్ఞతకు వదిలేరు. ముందు మాట ఇప్పుడు ఈ బుక్ చెప్తాను. ఈ బుక్ సాంబశివరావు ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రింట్ చేశాడు. అంటే ధర్మకర్త ప్రచురణకర్త కాబట్టి ఆయన పేరు వేసుకోవాలి. ప్రచురణకర్తకు అనేది తప్పట్లేదు. ప్రీఫేస్ అని ముందు మాట రాస్తారు. ప్రీఫేస్ ఈ బుక్లో కూడా రాశారు ముందు మాట. ఇది ఎవరు రాశారు? ప్రీఫేస్ అని కోలార్ కృష్ణయ్యర్ అని రాశాడు. ఎవరు ఈ కోలార్ కృష్ణయ్యరు?
ఒక ఆధ్యాత్మికవేత్త, చాలా స్కూల్స్కు చాలా ఇన్స్టిట్యూషన్స్కి సరళమైన భాషలో ఈ స్టోరీస్ అని రాసినాడు కూడా ఆయన రాసినాడు. అటువంటి వాళ్ళతో మీరు ప్రిఫేస్ రాసి ముందు మాట రాయాలి. కానీ అందులో ముందు మాట రాసిన వ్యక్తికి ప్రావీణ్యత ఉండొచ్చు. కరుణాకర్కి భగవద్గీత మీద అనంతమైనటువంటి భాషా పరిజ్ఞానం ఉండొచ్చు, తప్పేం. మరి ఏంటి ఎక్కడ నాటకం వేసినట్టు కానీ అది దానికి భగవద్గీత వేసిన నాటకాలు కానీ కరుణాకర్ రెడ్డి లేదా భగవద్గీత 4 షోలు చేసినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవే మనకు. భగవద్గీత పైన ఆయన నేను బ్రహ్మాండంగా ఏదో మంచి పాత్రలు వేసినాను, నాటకాలు వేసినాను, నటించినాను, భగవద్గీత పైన శ్లోకాలు అనర్గళంగా చెప్పగలుగుతాను. ఏదో ఇంతమంది చెప్పాడు చూడు, ఆ ఆవులు చనిపోయినప్పుడు చెప్పాడు, నేను 4 పద్యాలు మాట్లాడతాను, బిఆర్ నాయుడు మాట్లాడమని. అది కాదు కదా ప్రిఫేస్ ముందు మాట రాయటం అంటే. ముందు మాట రాసేవాళ్ళు ఎవరు కూడా ముందు మాట రాసి మీరే ఒక రచయిత అనుకుందాం. రచయిత మీరు ఉన్నప్పుడు ఇంకొక రచయిత దగ్గర పోయి అయ్యా నేను నవలు రాస్తాను, నా చదివి బాగుంటే 4 మాటలు ఏమంటారు సార్. అంటే టీటీడీ ముద్రించిన పుస్తకాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా కానీ ముందు మాటగా ఈవో లేకుండా ఏ పుస్తకం కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అంటే గతంలో ఎప్పుడే అంటే నాకు అవకాశం వచ్చింది, నేను రాశానని చెప్పాను. నువ్వు అవకాశం తీసుకున్నావు, చైర్మన్ కూడా అవకాశం తీసుకున్నావు, అవకాశం రాలే. ఈవో ఎవరు రాయరు ముందు మాట. ఈవో ఆయనే పబ్లిష్డ్, ఆయన ప్రచురణకర్త ఆయన. నువ్వు అవకాశం తీసుకొని రాసుకున్నావు, ఫోటో కూడా వేసుకున్నావు. నువ్వు ఆయన 50 కోట్లు అంటాను, 3 కోట్లు అంటావు, అది ఎంతో నాకు అనవసరం. పుస్తకాలు అక్కడే ఉండిపోయినాయి. అవును సార్, దాన్ని ఏం చేయమంటారు? అది కదా సమస్య. పరిష్కారం చెప్పండి, తెలుసుంటే పరిష్కారం చెప్తాను. పుస్తకాలు ఏం చెప్పంటారు? పుస్తకాలు డిస్పోజ్ చేయాలి. ఎట్లా? ఆయన ఫోటో పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని చింపేసి పుస్తకాలు చేయాలి. ఇంకా పుస్తకాలు వేసి నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ప్రక్షాళన గురించి మనమే మాట్లాడడం. ప్రక్షాళన భాగంగానే ఒక అధికారం బట్టి 2 అధికారులు తీసుకుంటున్నాం. మన ప్రక్షాళన భాగంగా 2 అధికారులు మనం మార్చినప్పుడు ఆ పాలక మండలిలో పనిచేసిన 6 మంది ఈరోజు పర్చేస్ కమిటీలో వాళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. మరి ప్రక్షాళన భాగంగా వాళ్ళని కూడా తీయాలి కదా. తీయలేని మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మీరు రద్దు చేయండి, స్పెసిఫిక్ అథారిటీ వేయండి. ఈరోజు కొత్తగా వేసారు కదా, గతంలో మీరే వేశారు కదా. గతంలో మీరు ఎన్ని ఏళ్ళు పనిచేస్తే అన్ని ఏళ్ళు స్పెసిఫిక్ అథారిటీ ఎక్కువ రోజులు పండింది కదా, ఎక్కడ కొండపోయినా. ఈరోజు ఈ నిరంతరం ఈ ఏవేవో అక్రమాలు జరుగుతున్నాయని, పరకామణులని, ప్రసాదులని, లడ్డు అని, నెయ్యి అని, వీటి గురించి నిరంతరం చర్చ జరిగే బదులు స్పెసిఫిక్ అథారిటీని అధికారులు చూస్తుంటారు. సర్దుపడినంతవరకు చేయండి, తర్వాత మీ ఇష్టం వచ్చి చేయండి. లేకుండా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఎవరు చైర్మన్ అది 50 కోట్లని మాట్లాడటం ఒక తప్పు అయితే అందులో ఏముంది అని మాట్లాడటం